విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కొత్తపేట చౌరస్తా లోపట శాంతియుతమైనటువంటి నిరసన ప్రదర్శన మానవహారం కార్యక్రమం మేము నిర్వహించినాం. మా ప్రధానమైనటువంటి డిమాండు తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో నెలకొన్నటువంటి వెలుగు చూసినటువంటి విషయాలు వివాదాలపైన సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ జరపాలి. ఈ విచారణ కూడా రోజువారీ విచారణ చేయాలి. కాల పరిమితి విధించి విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. గతంలో మనం చూసినాం, తిరుమల తిరుపతి దేవస్థానం విషయం లోపల 7 కొండలు 2 కొండలుగా చేసేటువంటి కుట్ర అయితేనేమి, అన్యమతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానం లోపల దూరిపోవడం అయితేనేమి, అదేవిధంగా ఒకులామాత ఆలయాన్ని మైనింగ్కి అప్పగించడం అయితేనేమి, అదేవిధంగా ఇస్లామిక్ యూనివర్సిటీని తిరుమల యొక్క శ్రీవారి పాదాల వద్ద నిర్మించడం అయితేనేమి, పద్మావతి మహిళా యూనివర్సిటీకి ఒక క్రైస్తవురాలైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ చేయడము, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలకు కూడా ఒక క్రైస్తవుని తీసుకొచ్చి ఆధిపత్యం చేయడము, తిరుమల తిరుపతి యొక్క పవిత్రత దెబ్బతినే విధంగా అనేక కుట్రలు గతంలోపల వెలుగు చూసినాయి. వీటన్నిటికీ కారణం దేవాలయాల వల్ల సెక్యులర్ ప్రభుత్వాల చేతుల్లోపల ఉండడము, దేవాలయాల కమిటీలు రాజకీయ పునరావాసంగా మారిపోవడము, నాస్తికులను, కుహానా సెక్యులరిస్టులను, హిందూ విద్వేషులను, చివరికి ఇతర మతస్థులను కూడా తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయంతో పాటు అనేక దేవాలయాలలో ధర్మకర్తల మండలిగా బోర్డు మెంబర్గా నియమిస్తూ ఉన్నారు. వారికి దేవుడు అంటే చిత్తశుద్ధి లేదు, వారికి దేవుడు అంటే భయం లేదు. అనేక రకాలైనటువంటి కుట్రలకు ఒకానొక సందర్భంలో వాళ్ళే మూల బిందువులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫ్రీ హిందూ టెంపుల్స్ ధార్మిక పరిషత్తులను సనాతనమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూజ్య పీఠాధిపతులు, పూజ్య స్వామీజీలు, ధార్మిక ఆధ్యాత్మికవేత్తలతోటి సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసి దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికి అప్పజెప్పాలి. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా. ఒకవేళ తీసుకోలేని పక్షం లోపట మా యొక్క కేంద్ర కమిటీ, విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కమిటీ చాలా స్పష్టంగా మేము పిలుపునిచ్చినాం. రాబోయే 3 నెలలు మాది ఇదే ఉద్యమం, సింగిల్ పాయింట్ ఉద్యమం. మరో అయోధ్య ఉద్యమం తరహా లోపట ఈ యొక్క ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమాన్ని మేము దేశవ్యాప్తంగా అందరినీ కూడా కలుపుకొని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. పార్లమెంటులో ప్రత్యేక చట్టం అవసరం అనుకుంటే తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి డిమాండ్లతోటి అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల భూముల పరిస్థితి ఏంది? దేవుని యొక్క తిరుమల తిరుపతితో పాటు ప్రముఖ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆభరణాలు అన్యాక్రాంతమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. గతం లోపల తిరుపతి లోపల కొన్ని విషయాలు వెలుగు చూసినాయి, విజయవాడ అమ్మవారి దేవాలయం లోపల కొన్ని విషయాలు వెలుగు చూసినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా స్థిర చరాస్తులపైన ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈపాటికే అన్యాక్రాంతమైనటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 4.5 లక్షల ఎకరాల దేవాలయాల భూములను తిరిగి దేవాలయాలకు, హిందూ సమాజానికి ప్రభుత్వాలు అప్పగించాలి. ఆ దిశగా మా ఉద్యమం ముందుకు పోతుంది. జై శ్రీరామ్.